హాయ్ గుడ్ మార్నింగ్ ఆల్. టుడే న్యూస్ పేపర్ అనాలిసిస్ చూద్దాం. మేజర్గా ఫస్ట్ వచ్చేసి భారతావని గుండె బరువెక్కింది. వినేష్ ఫోగట్ నిన్న పార్టిసిపేట్ చేసే ముందు అందరూ వెయిట్ చెక్ చేస్తారనమాట. ఈమె పార్టిసిపేట్ చేసింది 50 కేజీల ఆ రెజ్లింగ్ ఛాంపియన్షిప్, అంటే ఆ రెజ్లింగ్ పోటీలో. అయితే ఉండాల్సిన బరువు కంటే 50 కేజీల కంటే తక్కువ ఉండాలి, కానీ ఉండాల్సిన బరువు కంటే 100 గ్రాములు ఎక్కువ ఉండడం వల్ల ఆ పోటీకే అనర్హత వేసింది. సో ఆమె మిగతా విజయాలు కూడా కౌంట్లోకి రావన్నమాట. అంటే ఆ ఈవెంట్లకు వెళ్ళి మొత్తం ఇంకా అనర్హు రాదనమాట. కానీ ఇది చాలా బాధాకరం. అసలు ఏం జరిగింది, ఏమైనా కుట్ర జరిగిందా, అసలు ఏందో ఏం అర్థం కాలేదు నిన్న. అసలు ఎవరు కూడా ఊహించద్ది. నిజంగా చెప్పాలంటే షాక్. కంపల్సరీ ఆమె ఎంటర్ అయితే చాలు, అసలు అందులో పోటీ పడితే చాలు, అసలు గెలవాల్సిన అవసరం కూడా లేదు. గెలిచినా గెలవకున్నా ఆమెకు ఈజీగా ఏదో ఒక పథకం వచ్చే ఛాన్స్ ఉండే అవకాశాన్ని ఇలా మరి ఏం జరిగిందో ఏమో కానీ కొందరైతే చాలా కుట్ర అంటున్నారు. సో ఆమె తినే ఫ్లూయిడ్లో ఏమన్నా ఇచ్చిరా, లేకపోతే అట్లాంటివి ఏమన్నా ఇంజెక్ట్ చేసిరా ఏమో కానీ చాలామంది కుట్ర అంటున్నారు. సో ఇది ఏం జరిగిందో ఏమో తెలియదు, కానీ నిన్న మాత్రం అందరు షాక్. అసలు చెప్పాలంటే నేను కూడా అసలు ఈ టైప్ ఆఫ్లో అసలు ఊహించుకోవాలి. కంపల్సరీ పథకం వస్తుంది అనుకున్న. ప్లస్ ఈమె ఎంతో కష్టపడింది, పోరాడింది, అసలు చాలా చేసింది. కానీ పాప అమ్మాయి కటింగ్ కూడా చేయించుకుంది నేను. అంటే 100 గ్రామ్స్ కేజెస్ వెయిట్ తగ్గాలని చెప్పి కటింగ్ చేయించుకుంది, బ్లడ్ తెప్పించుకుంది. ఆమె చేయాల్సిన పనులన్నీ చేసేసింది పాపం. అంటే ఎంత పథకం రావాలని, ఈ ఇండియాకు అందివ్వాలని ఆమె ఎంత కష్టపడ్డది. కానీ కొన్ని కరోనా వల్ల ఏమో అసలు అనర్హురాలని డిసైడ్ చేసారు. ఒలింపిక్ ఇండియన్ అసోసియేషన్ ఆమె అధ్యక్షుడు అంటే పిటి ఉష వెళ్ళి మీట్ అయ్యి ఏమో ట్రై చేసారంట, కానీ వాళ్ళు ఒప్పుకోలేదన్నమాట. సో అది సంగతి. నరేంద్ర మోడీ కూడా ట్వీట్ చేసిండు, మీరు ఛాంపియన్లు, ఏం డిసప్పాయింట్మెంట్ కావాల్సిన అవసరం లేదు చెప్పి అని నరేంద్ర మోడీ కూడా ట్వీట్ చేసిండు. సో ఇది సంగతి. కానీ ఇది చాలా బాధాకరం. అసలు ఊహించని బాధాకరం ఇదైతే. ఓకే, ఇంకేం చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి నీరజ్ చోప్రా ఉంది. సో నీరజ్ చోప్రా ఎలా ఉంటుందో చూడాలి. అది ఒలింపిక్స్లో భారత్ ప్రయాణం. ఇంకోటి, కొన్ని మీడియా సంస్థలు టీఆర్ఎస్ అంటే ఇప్పుడు బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి ఆ పార్టీ మీద కుట్ర జరుపుతున్నాయి. కొన్ని ఆంధ్ర మీడియా సంస్థలు టీఆర్ఎస్పై కుట్ర చేస్తున్నాయి. నేను ఫస్టే చెప్తున్నా, ఏ పార్టీకి నేను అనుకూలంగా మాట్లాడను, ఏ పార్టీకి నేను వ్యతిరేకంగా మాట్లాడను. కానీ కొన్ని నిజాలు మాత్రం మాట్లాడతా. ఇది వాస్తవం. కొన్ని మీడియా సంస్థలు భారత రాష్ట్ర సమితిపై కుట్రబన్ని బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతున్నాయి అనే కథనాలు విపరీతంగా ప్రచారం చేస్తున్నాయి. నాకు తెలిసి అది చాలా వరకు తప్పు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కావాల్సిన అవసరం ఇప్పుడు ప్రజెంట్గా వాళ్ళకి లేదు. ఒకవేళ ఏం విలీనం అయితే అంత ఈజీ కాదు. ఆ పార్టీ సరే, మొన్న ఎంపీ సీట్ల 0% వచ్చినా ఇంకా కూడా ఆ పార్టీ నడిపించే లీడర్స్ ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్గా. హరీష్ రావు అయినా, ప్లస్ కేటీఆర్ అయినా, కేసీఆర్ అంటే పక్కన పెట్టి, కానీ ఇట్లా నడుపుతారు. ఆ కెపాసిటీ ఉంది, ఆ క్యాలిబరీ ఉంది వాళ్ళకు. సరే, గెలవకపోవడం అది తర్వాత విషయం. అనేది పార్టీ నడపడం అనేది మెయిన్ ఇంపార్టెంట్. గెలవకపోవడం అనేది 5 సంవత్సరాల తర్వాత ఎలక్షన్, ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన బట్టి ఎన్నో రీజన్స్ ఉంటాయి. అసలు ఎలక్షన్ ఇండియాలో ఎలక్షన్ ఇంజనీరింగ్ అనేది ఒక డిఫరెంట్ వే. అసలు చాలా ఫలితాలు, చాలా కారణాల మీద ఆధారపడి ఆ ఎలక్షన్ జరుగుతాయి. సో ఇప్పుడు దానికోసమనే ఒక 2 రోజుల నుంచి ఒక మీడియా సంస్థ అయితే మరీ భయంకరంగా బీఆర్ఎస్పై కుట్ర జరిపే విధంగా నడుపుతున్నది. అసలు అంతగానం లేదు. అసలు బీఆర్ఎస్ పార్టీ విలీనమయ్యేంత సూచనలు అయితే ఏం కనబడట్లేదు. ఆ అవసరం కూడా లేదని నా అభిప్రాయం. ఎందుకు మరి కథనాలు
వేస్తున్నాయి. ఆ మీడియా సంస్థ మళ్ళీ మెగా ఇంజనీరింగ్ సంస్థ మీద కూడా విపరీతమైన కథనాలు వేసింది. సో మెగా ఇంజనీరింగ్ అంటే కంపల్సరీ నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. మెగా ఇంజనీరింగ్ చాలా మోసాలు చేసింది తెలంగాణలో. తెలంగాణ ప్రజల ఆస్తులను చాలామంది కొల్లగొట్టింది. 1,00,000 కోట్ల ప్రాజెక్టును, మామూలు ఒక కాళేశ్వరం ప్రాజెక్టును 1,00,000 కోట్లకు తీసుకెళ్లడం అంటే అంత మామూలు విషయం కాదు. కొన్ని రాజకీయ పార్టీల హస్తాలు ఉన్నాయి అందులో. ఒక ప్రాజెక్టును 1,00,000 కోట్ల ప్రాజెక్టు తీసుకెళ్ళి అందులో ప్రాజెక్టు వేసి ఈరోజు ఏం వైట్ ఎలిఫెంట్ లాగా ఉంది కాళేశ్వరం ప్రాజెక్టు. ఎవరికి పనికి రాకుండా అయిపోయింది. దాని కరెంటు బిల్లు 10,000 కోట్లు. ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిండు దాని కరెంటు బిల్లు 10,000 కోట్లు. ఎన్ని ఎకరాలకు సాగు అవుతుంది? వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంది 1,00,000 ఎకరాలు, కానీ 1,00,000 ఎకరాలకి సాగు కావట్లేదు. సో కొన్ని జరిగినాయి కానీ, వాస్తవం కొన్ని జరిగినాయి కానీ అంత బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అయితే అయ్యే పరిస్థితి ఉండదు. కానీ ఇది కావాలని కొన్ని మీడియా సంస్థలు బీఆర్ఎస్పై కుట్ర పన్ని కథనాలు చేస్తున్నాయి. సో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అలర్ట్ కావాలి. దాని మీద అలర్ట్ అయితే లేదు. ఒకప్పుడు బాగా రియాక్ట్ అయ్యేది, ఇప్పుడు ఆ రియాక్ట్నెస్ తగ్గిపోయింది. వాళ్ళు ఒకందుకు ఏం చేస్తున్నారు, కావాలనే చేస్తున్నారు నా అభిప్రాయం. అధికారంలో ఉన్నప్పుడు మదం ఎక్కి కనీసం వాళ్ళ ఉద్యమకారులను గుర్తించక కార్పొరేట్ సంస్థలకు దగ్గరగా ఉన్న వాళ్ళను నెత్తినెక్కించుకొని ఉద్యమకారులను ఎవరైతే కష్టపడి పనిచేసిందో వాళ్ళను గుర్తించక వాళ్ళని పక్కన పెడితే ఈరోజు కష్టకాలంలో కార్పొరేట్లు ఎవరు వస్తారు? ఎవరు రారు. కార్పొరేట్లు వాళ్ళు ఎక్కడ అధికారం ఉంటే అక్కడ జంప్ అయిపోతారు అంతే. ఎక్కడ ఈ రోజులలో కార్పొరేట్స్ ఎక్కడ అధికారం ఉంటే అక్కడ జంప్ అయిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎంపీ సీట్ ఇచ్చిన హెటిరో పార్థసారథి రెడ్డిని గుర్తు ఒకసారి చూసుకోండి. అతనికి మీరు ఎంపీ సీట్ ఇచ్చారు. ఏది? రాజ్యసభ ఎంపీ ఇచ్చారు, హెటిరో పార్థసారథి రెడ్డి. అతనికి మీరు ఏం చేశారు? అతనికి మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు హైటెక్ సిటీలో హెటిరో ఆంకాలజీ హాస్పిటల్కి ల్యాండ్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ రాగానే కాంగ్రెస్ పార్టీ వచ్చి అది క్యాన్సిల్ చేసింది. మళ్ళీ క్యాన్సిల్ చేసిన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ జియో ఇచ్చి మళ్ళీ ఓపెన్ చేయించింది. అక్కడే మ్యాజిక్ జరిగింది. అక్కడ ఎందుకు ఓపెన్ చేయించింది? డీల్ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీకి హెటిరో పార్థసారథి రెడ్డికి డీల్ అయిపోయింది. సో మళ్ళీ వాళ్ళు ఇప్పుడు ఓపెన్ చేశారు. సింపుల్ ఆర్డర్. సో ఇట్లాంటివి అనేది కార్పొరేట్లతోనే ఇట్లాంటివి అనేది కామన్. వాళ్ళు ఎక్కడ అధికారంలో ఉంటే వాళ్ళు మేజర్ ఏంటంటే వాళ్ళు బిజినెస్ రన్ కావాలి. బిజినెస్ రన్ కోసం ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు పోతారు. వాళ్ళని నమ్ముకొని మీరు రాజకీయాలు చేస్తే, ఇప్పుడు ఈరోజు ప్రజెంట్గా ధర్నా ఒకరైనా రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తారు. ఇంత జరుగుతున్నా ఒక హైదరాబాద్లో ఒక మీడియా సంస్థ ఇంతగానో మీ పైన అటాక్ చేస్తున్నది. మీ పార్టీ బీజేపీలో విలీనం అవుతుందని అటాక్ చేస్తున్నది. కానీ దాని కౌంటర్ పార్ట్ ఎవరైనా ఇస్తున్నారా? ఎవరైనా ధర్నా చేస్తున్నారా? ఎవరు చేస్తలేరు. అట్లాంటి వాళ్ళని దూరం పెట్టుకున్నారు. వాళ్ళు ఎందుకు వస్తారు ఇప్పుడు? కొంచెం దీని మీద స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాలి, స్ట్రాంగ్గా రియాక్ట్ కావాలి. ఎందుకంటే హైదరాబాద్లో కొన్ని మీడియా సంస్థలు మళ్ళీ రెచ్చిపోతున్నాయి. తెలంగాణ పార్టీలపై రెచ్చిపోతున్నాయి. సరే, నేను బీఆర్ఎస్ తప్పు చేసిన అది, కానీ తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీ సరే తప్పులు చేస్తే అది డిఫరెంట్ వే, కానీ కనీసం ఆ పార్టీ అసలు మొత్తం విలీనమైపోతుందన్న ప్రచారం ఎంతవరకు కరెక్ట్ అని. విలీనం గురించి వాళ్ళు ఎప్పుడు మాట్లాడలేదు. వాళ్ళు ఇంత పోరాడుతున్నారు. చెప్పాలంటే అసెంబ్లీలో బీజేపీ సైలెంట్ అయిపోయింది. అసెంబ్లీలో మేజర్గా ప్రజలు ఏం చూస్తారంటే అసెంబ్లీలో ఎవరెవరు కొట్లా ఆ టైప్ ఆఫ్లే చూస్తారు. ఈరోజు 2 ప్లేయర్స్ ఒకరు టెన్నిస్ మ్యాచ్ ఆడుతుంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ టెన్నిస్ మ్యాచ్ ఆడుతుంటే మధ్యలో ఉండి చూస్తారు చూడు, అట్లా చూస్తారు బీజేపీ వాళ్ళు. వీళ్ళిద్దరు కొట్లాడుకుంటే నవ్వుకుంటారు, చూస్తారు అట్లా. కానీ వాళ్ళు కొట్లాడతలేరు. ఎందుకు కొట్లాడతలేరు అంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లీడర్స్ ఎవ్వరు లేరు. అసెంబ్లీలో ఉన్న ఎక్స్పీరియన్స్ లీడర్స్ అందరూ పార్లమెంట్కి వెళ్ళిపోయారు.
కిషన్ రెడ్డి కానీ, బండి సంజయ్ కానీ, అరవింద్ కానీ, రఘునందన్ రావు కానీ, వీళ్ళు సపోజ్ ఎగ్జాంపుల్ అసెంబ్లీలు ఉంటే ఈ సిచ్యువేషన్ బీజేపీకి ఈ పరిస్థితి వచ్చేది కాదు. వీళ్ళు బాగా సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు, బాగా మాట్లాడిన కెపాసిటీ ఉన్నవాళ్ళు పోయి పార్లమెంట్లోకి వెళ్ళిపోయారు. పార్లమెంట్కి వెళ్ళిపోయేసరికి ఈ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్, ఫ్రెష్ క్యాండిడేట్స్ వల్ల వాళ్ళు మాట్లాడితే రీచ్ ఉండలేదు. ప్లస్ వీళ్ళకే ఆ 8 మందిలో కూడా ఎవరికి కోఆర్డినేషన్ లేదు. అసలు కరెక్ట్ లీడర్ను కూడా ఫోకస్ చేస్తలేదు బీజేపీ. ఇప్పుడు ఈ టైంలో కేటీఆర్, హరీష్ రావు అసెంబ్లీలో ఎట్లా ఉండో చూస్తూనే మనం. వాళ్ళు స్ట్రాంగ్గా మాట్లాడుతున్నారు. ఈ టైంలో ఆ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతున్నారు అనేది శుద్ధ అబద్ధం. ఇది చెప్పాలంటే ఆ పార్టీపై జరుగుతున్న కుట్ర ముందుగా తేలుకొని ఈ కుట్రను ఛేదించాల్సిన అవసరం బీఆర్ఎస్కు ఉంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ న్యూస్.